కల్వకుర్తిలోని 100 ఏళ్ల నాటి మెట్లబావి నేటి గచ్చుబావి శివాలయం కానీ కాలక్రమేణా చెత్త చెదారంతో అపరిశుభ్రంగా మారింది, శిథిలావస్థకు చేరుకుంది. అందుకే పూర్వ వైభవం తీసుకొద్దామని సేవ్ గచ్చుబావి పేరిట ఒక యువకుడు తన ఒపీనియన్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అంతే, కల్వకుర్తిలోని యూత్ అంతా ఏకమైంది. పార్టీలకు కులాలకు అతీతంగా ఐకమత్యంతో మన ఊరు మన గుడి మన గచ్చుబావి అంటూ ఉద్యమించింది. మేము సైతం అంటూ పురాతన కట్టడానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నడుం కట్టింది. మరుగున పడిన గచ్చుబావి శివాలయాన్ని పరిశుభ్రం చేసేందుకు సమాయత్తమైంది. కనిపిస్తున్నది వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మెట్లబావి. ఈ మెట్లబావి పురాతన కాలంలో ఎంతో మంది దాహార్తినే కాకుండా సాగునీరు కూడా అందించినటువంటి ప్రాశస్తి గలటువంటి మెట్లబావి కాలక్రమేణా గచ్చుబావిగా మారింది. కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఈ గచ్చుబావికి ప్రాధాన్యత తగ్గడంతో అపరిశుభ్రంగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ గచ్చుబావికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి ఎవరు సంకల్పించారు, దీన్ని మళ్ళీ పూర్వ వైభవం కంటే అత్యంత వైభవంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి యువత నడుం కట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో శ్రమదానం చేస్తున్నారు. ఇంతకీ ఈ గచ్చుబావి ఎక్కడ ఉంది, ఈ గచ్చుబావి చరిత్ర ఏంటి, ఈ గచ్చుబావిలో ప్రస్తుతము ఎవరు శ్రమదానం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఈ గచ్చుబావిని ఎట్లా తీర్చిదిద్దాలని సంకల్పించారు, ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. చారిత్రక కట్టడాల్లో ఆలయాల తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు మెట్లబావులు. నాటి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు పంటలకు సాగునీరు అందించే పుణ్యతీర్థాలు. వీటి ప్రస్తావన రాగానే రాజస్థాన్, గుజరాత్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలే గుర్తుకు వస్తాయి. వాటికి ఏమాత్రం తీసిపోని శిల్పకళతో, నిర్మాణ కౌశలంతో అలరారుతున్న మెట్ల బావులు మన దగ్గర ఉన్నాయి. 100 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరకుండా నాటి నిర్మాణ వైభవాన్ని చాటుతున్నాయి. కల్వకుర్తిలో అలాంటి బావి ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో నాటి గ్రామం నేటి పట్టణమే కల్వకుర్తి. ఇక్కడే పురాతన దిగుడు బావి ఒకటి. నాటి దిగుడు బావి మెట్ల బావి, నేటి గచ్చుబావి. పంజుగూల, కురమిద్ద గ్రామాలకు వెళ్లే దారులను కలిపే దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప అక్కడ మెట్ల బావి ఉన్న సంగతి నాడు తెలియకపోయేది. ప్రస్తుతం కాలక్రమేణా గచ్చుబావిగా మారిన తర్వాత విస్తీర్ణాన్ని బట్టి పేరుగాంచింది. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కల్వకుర్తి గచ్చుబావి ప్రాంగణంలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి శివాలయం కూడా ఉంది. ఈ శివాలయంలో ప్రతి శివరాత్రికి ముందు ఇక్కడ శివమాలలు ధరిస్తారు భక్తులు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ప్రతినిత్యం కూడా ఇక్కడే ఉంటూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడంతో పాటు ప్రతి సోమవారం కూడా ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ శివాలయంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గచ్చుబావి అభివృద్ధితో పాటు పూర్వ వైభవంతో పాటు ఈ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే విధంగా ఈ శివాలయాన్ని కూడా దినదిన అభివృద్ధి చెందేందుకు యువత కృషితో పాటు పలువురు దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి, రాబోయే రోజుల్లో ఈ శివాలయాన్ని అభివృద్ధి చేయాలి, అందుకు దాతలంతా కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఇక్కడ యువతతో పాటు కల్వకుర్తి భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. మహోజ్వలమైన తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర మనం కళ్ళారా చూసాం.
అలాంటి యువత ఇప్పుడు కల్వకుర్తిలో గచ్చబావి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. చేయి కలిపి కట్టుకదిలిన సంకల్పం అనేక మంది ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేసేలా ఆధ్యాత్మిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పిడదారి పడుతున్నట్టి నేటి యువతను సన్మార్గంలో నడిపించేలా పలువురు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు కల్వకుర్తి యువకులు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఒక యువకుడు తన ఇన్స్టాగ్రామ్ లో సేవ్ గచ్చబావి అంటూ ఓ పోస్ట్ పెట్టారు. గచ్చబావికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. అంతే, పట్టణంలోని యువకులంతా పార్టీలకు కులాలకు అతీతంగా కదలి వచ్చారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించారు. యువత తప్పుదోవ పడుతున్న ఈ తరుణంలో యువతను ఆధ్యాత్మికం వైపు మళ్లించింది. గచ్చబావి బాగు కోసం ఒక గంట ఆధ్యాత్మిక ఉద్యమంలో భాగస్వాములు చేసింది. దీనికి కల్వకుర్తి సమాజం తలెత్తుకొని ఆత్మీయంగా హర్షిస్తుంది. ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా దీన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కల్వకుర్తి ప్రాంతము చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కాబట్టి కల్వకుర్తి యువత రాజకీయాలకు, పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో భాగస్వాములై శివాలయంలో అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి ప్రతిరోజు ఒక గంట గచ్చుబాయి మన కల్వకుర్తి స్వచ్ఛత శుభ్రత అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతిరోజు ఒక గంట మార్నింగ్ వాక్ టైం సమయంలో ప్రతిరోజు ఒక గంట సమయం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. హిందువుల్లో నాకెందుకులే అనే భావదరిద్రం నుంచి ఈ మధ్య కొంత స్పృహతో దాదాపు 500 సంవత్సరాల క్రితం రాజులు నిర్మించిన ఈ కట్టడాన్ని ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోకపోవడం అనేది దురదృష్టకరమైన విషయమే. ఈ మధ్య స్పృహతో కొంత ఆలోచన విధానంలో మార్పులు రావడం వల్ల మన చారిత్రక సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో యువత ముందుకు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎత్తున యూత్ జమయ్యారు. ఇప్పుడు మాకు దాదాపు మన గ్రూప్లో దాదాపు 1000 మంది యువకులు జమయ్యారు దాంట్లో వాట్సాప్ గ్రూప్లో. ఇప్పుడు దాంట్లో రోజు నిత్యం 50 నుంచి 100 మంది వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఎక్కడ దీనికి ఎవరు కమిటీ లేదు, అధ్యక్షుడు లేడు, ఎవరు లేరు. కల్వకుర్తి యువత మన చారిత్రాత్మక 100 సంవత్సరాల మన హెరిటేజ్ని మన ముందు జనరేషన్ వాళ్ళు మనకు అందించలేదు కాబట్టి మన జనరేషన్ వాళ్ళైనా మన ముందు జనరేషన్ వాళ్ళకి అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసినటువంటి మిత్రుడు కార్తిక్ అభినందనలు. ఈ కల్వకుర్తి అనే పేరు ఎప్పుడు ప్రారంభమైందో ఈ గుడి అప్పుడు ప్రారంభమైంది. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇలాంటి అద్భుతమైన గుడి లేదు కాబట్టి సీఎం గారు గుర్తించి ఈ సీఎం గారు ఈ ప్రాంతవాసి కాబట్టి దీనికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి డెవలప్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. మనము మన హిందుత్వాన్ని కావచ్చు లేదా మన హెరిటేజ్ని కాపాడుకోవడానికి నేను అది ఉపయోగించిన మనం కాపాడలేకపోతున్నాం అనే ఒక బాధ అన్నమాట. యువతీ యువకులు, మహిళలు, పెద్దలు పెద్ద ఎత్తున గచ్చుబావి శుభ్రం చేసుకోవాలనే లక్ష్యంగా స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్న విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ శైవ క్షేత్రానికి విరివిగా విరాళాలు అందించి అభివృద్ధికి తోడ్పడాలని కల్వకుర్తి యువత పిలుపునిస్తుంది. ఏదేమైనప్పటికీ 100 సంవత్సరాల పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకురావాలి అన్నదే, ఆధ్యాత్మిక సంచరింపజేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రస్తుత కల్వకుర్తి యువకుల ఆలోచన. దానినే ప్రతినిత్యం ఆచరణ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి యువతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించడంతో పాటు అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి కోసం నేను మాజీ కౌన్సిలర్ మంజుల మధు గారిని మాట్లాడుతున్నాను. ఈ గచ్చిబావిలో చాలా అభివృద్ధి పనులు ఉన్నాయనేసి తెలుసుకొని దాని అభివృద్ధి కోసము ఒక 50,000 రూపాయలు ఇచ్చి మా సహాయంగా అందజేసినాము. ఇదే విధంగా మాతో పాటు కూడా ఇంకా కొంతమంది సాయం చేస్తే గుడి అభివృద్ధి చెంది మన అందరికీ అందుబాటులోకి వస్తుందనేసి నేను కోరుకుంటున్నాను. కల్వకుర్తి ప్రజలందరూ కూడా ఏకమయ్యి మన గచ్చిబావిని శుభ్రం చేసుకోవడానికి ఒక గంట రోజు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఒక గంట శ్రమదానం చేయాల్సిందిగా కల్వకుర్తి ప్రజలందరినీ కోరుతున్నాను. ఇక్కడ గత 3 నుంచి 45 రోజుల నుంచి ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది పురాతన కట్టడం, తాత ముత్తాతల నాటి గుడి ఇది. ఈ గుడిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పుడు నేటి తరం బాగా కృషి తలంచి
కష్టపడి ఇప్పుడు ప్రయత్నం చేసి గుడిని క్లీన్ చేస్తున్నారు. అలాగే పురుషులు రెగ్యులర్గా 3-4 రోజుల నుంచి వస్తున్నారు. పురుషులే కాకుండా మహిళలు కూడా మనందరం కూడా కలిసి మహిళలు కూడా పురుషులకు సమానంగా మనం కూడా మన వంతు ప్రయత్నంగా రోజు ఒక గంట మన ప్రయత్నం. జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళకుండా ఇక్కడికి వస్తే మీ పని సరిపోతుంది. సేవ్ గచ్చుబావి అనే కాన్సెప్ట్తో యువత ముందుకు రావడం అనేది మనందరం హర్షించదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మన భారతీయ వాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. సో వెనుక ఉంటూ వాళ్ళ కాపాడుకునే యజ్ఞంలో మనందరం కూడా ప్రతిరోజు 1 గంట గచ్చుబావి కోసం 1 గంట అనే నినాదంతో కల్వకుర్తి మొత్తం కదలి వస్తోంది. కల్వకుర్తి యువత ముందుకు రావడంతో రాజకీయ నాయకులకు ఒక అనివార్యత ఏర్పడింది. విరాళాల రూపంలో ముందుకు రావాల్సిన నెసెసిటీ వచ్చింది. రాజకీయ నాయకులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా గచ్చుబావి అభివృద్ధికి చేయూతనందిస్తుంది. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. చేయి కలుపుదాం, మన ఊరు మన గుడి మన ప్రాచీన కట్టడాలను బాగు చేసుకుందామని చెప్పేసి కల్వకుర్తి యువత సంకల్పించి ఇక్కడ పూర్తి స్థాయిలో గచ్చుబావిని పరిశుభ్రం చేయడమే కాకుండా ప్రతినిత్యం కూడా 1 గంట ఈ పురాతన కట్టడాలను బాగు చేయడానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సంకల్పిస్తున్నారు. నిజంగా కూడా వీళ్ళను అభినందించడమే కాకుండా వీళ్లకు పలు రాజకీయ పార్టీలు కావచ్చు పలు ప్రముఖులు కావచ్చు ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తే ఈ గచ్చుబావికి మరింత పూర్వ వైభవం కాదు అత్యంత వైభవము పర్యాటక క్షేత్రంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంది. నిజంగా ఈ యువతను కల్వకుర్తి యువతను అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, కల్వకుర్తి, గచ్చుబావి నుంచి.